ఈ పిల్లలతో వేగడం చాలా కష్టమవుతుందండి. బఠానీ కర్రీ అంటే ఇష్టమే, కానీ ఒకేలా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా చెయ్యమ్మా అని అడిగింది. అందుకే శనగపిండి డ్రాప్స్ తో బఠానీ గ్రేవీ కర్రీ చేశాను. ఈ కర్రీ రోటీ, రైస్, పూరి దేంట్లోకి బాగుంటుందో కామెంట్ పెట్టండి. మిక్సింగ్ బౌల్లో శనగపిండి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, వాము, చిటికెడు ఇంగువ, సోడా వేసుకుని వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. పల్లి నూనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ గ్రౌండ్ నట్ వుడ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టొచ్చు. జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసుకుని కలుపుకుని పచ్చి బఠానీ వేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుని పైనుండి ఒక జాలి పెట్టుకుని ఆయిల్ రాసుకుని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండితో డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టుకుని 2 to 3 minutes స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రాప్స్ ని కింద గ్రేవీలో వేసుకుని 2 to 3 minutes ఉడికించుకోవాలి.